కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నప్పుడు కాస్త బొద్దుగా మారిన తమన్నా అతడికి బ్రేకప్ చెప్పాక స్లిమ్ అయిపోయింది. ఇలా నాజుగ్గా మారిందో లేదో వెయిట్ తగ్గడం కోసం మిల్కీ బ్యూటీ ఏవేవో మందులు వాడేసిందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ విషయంపై తమన్నాను ప్రశ్నిస్తే ఆమె ఏం సమాధానం ఇచ్చింది చూద్దామా. బ్రేకప్ ఎవరి కెరీర్ కైనా ఉపయోగపడింది అంటే అది మిల్కీ బ్యూటీ తమన్నాకే. లస్ట్ స్టోరీస్ 2 టైంలో విజయ్ వర్మతో మొదలైన ప్రేమ కహాని 2 ఏళ్లు సవ్యంగానే సాగింది. విజయ్ ప్రేమలో మునిగి తేలినప్పుడు మిల్కీ బ్యూటీ కెరియర్ ఫిట్నెస్ పై పెద్దగా శ్రద్ధ కనబరచలేదు. దీంతో వెయిట్ పుట్ ఆన్ అయింది. ఎప్పుడైతే తమ్ముకి లవర్ కటిఫ్ చెప్పాడో అప్పటి నుంచి కెరియర్ ఫిజిక్ పై కాన్సన్ట్రేషన్ చేసింది. ఈ మధ్య కాలంలో రానని ఆఫర్లను కొల్లగొట్టిన తమ్ము వెయిట్ లాస్ అయింది. తమన్నా స్లిమ్ కావడంపై ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటే ఇక గిట్టని వాళ్ళు కొన్ని వార్తలు పుట్టించారు. మిల్కీ బ్యూటీ మెడిసిన్స్ వాడిందని, వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకుందని రూమర్స్ స్ప్రెడ్ చేశారు. రీసెంట్లీ ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో తమన్నాకు క్వశ్చన్ ఎదురైతే క్లారిటీ ఇచ్చింది బేబీ. 15 ఏళ్ల నుండి కెమెరా ముందు నటిస్తూనే ఉన్నా. తన లైఫ్ లో ఎక్కువ భాగం కెమెరా ముందే ఉన్నా. ఈ విషయం ప్రేక్షకులకు తెలుసు. ఇందులో దాచడానికి ఏమీ లేదు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. సాధారణంగా ప్రతి మహిళలో 5 ఏళ్లకు ఒకసారి మార్పులు సహజం. కోవిడ్ టైంలోనే శారీరకంగా కాస్త దెబ్బతిన్నా. అప్పుడే వెయిట్ లాస్ కోసం కాస్త కష్టపడ్డా అని చెప్పుకొచ్చింది తమ్ము. విజయ్ వర్మతో బ్రేకప్ అయ్యాక వరుసపెట్టి ఛాన్సులు కొల్లగొడుతోంది తమన్నా. ఓవైపు స్పెషల్ సాంగ్లు, ఇంకోవైపు ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉంది స్వింగ్ జరా బ్యూటీ. హిందీలో ఓ రోమియో, రేంజర్, దివాన్, రాగిని MMS3తో పాటు తమిళ్లో విశాల్ సుందర్సి కాంబోలో ఫిల్మ్ చేయబోతోంది. ఇక తెలుగులో వదల 2 తర్వాత కనిపించని ఈ భామ మనశంకర వరప్రసాద్ గారిలో స్పెషల్ సాంగ్ చేయబోతుందన్న బజ్ నడుస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన F2, F3 హీరోయిన్ గా, ఇక సరిలేరు నీకెవరులో స్పెషల్ సాంగ్ చేసింది తమన్నా. ఆ బాండింగ్ తోనే ఇప్పుడు చిరు సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అనిల్ తమన్నాను అప్రోచ్ అయ్యాడని టాక్. ఇందులో వాస్తవం ఎంతో చూడాలి. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. గేమ్ చేంజర్, వార్ 2 డిజాస్టర్స్ గా మారాయి. ఇక హోప్స్ అన్ని కన్నడ చిత్రం పైనేనా? మదర్హుడ్ ఎంజాయ్ చేస్తున్న కియారా మరో పాన్ ఇండియా ఫిల్మ్ వదులుకుందా? బాలీవుడ్ బ్యూటిఫుల్ చార్మింగ్ గర్ల్ కియారా అద్వానీ ప్రెజెంట్ పాన్ ఇండియా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. MS ధోని అన్టోల్డ్ స్టోరీతో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిన కియారా భరతను నేను, లవ్ స్టోరీస్, కబీర్ సింగ్, గుడ్ న్యూస్ చిత్రాలతో లక్కీ లేడీగా మారింది. షేర్సా, భూల్ భుల్లయ్యా 2 చిత్రాలు ఆమెకు స్టార్డమ్ ని తెచ్చిపెట్టాయి. సత్య ప్రేమ్ కి కహానీ తర్వాత పాన్ ఇండియా చిత్రాల హీరోయిన్ గా మారింది కియారా. ఇక తనకు తిరుగులేదు అనుకున్న టైంలో రామ్ చరణ్ శంకర్ పాన్ ఇండియన్ మూవీ గేమ్ చేంజర్, హృతిక్ రోషన్, తారక్ జంటగా నటించిన వార్ 2 చిత్రాలు డిజాస్టర్స్ గా మారి ఆమె ఆశలపై నీళ్లు చెల్లాయి. ఇక హోప్స్ అన్ని టాక్సిక్ మూవీ పైనే. యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో కన్నడలోకి ఎంట్రీ ఇస్తోంది కియారా. ఇక ఈ ఏడాది తల్లిగా ప్రమోట్ అయిన కియారా అద్వానీ ఇక పలకరించేది వచ్చే ఏడాదే. నెక్స్ట్ ఇయర్ మార్చి 19న రిలీజ్ అవుతున్న టాక్సిక్ ను డీల్ చేస్తోంది లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేసేందుకు ఇంగ్లీష్ లో కూడా తెరకెక్కిస్తున్నారు. మదర్హుడ్ ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో పాన్ ఇండియా ఫిల్మ్ శక్తిశాలిని వదిలేసుకుంది ఈ భామ. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ టాక్సికే. ఎవరైనా హిట్ పడగానే సక్సెస్ఫుల్ దర్శకుల్ని చూస్ చేసుకుంటారు. కానీ తమిళ్ హీరో శివకార్తికేయన్ మాత్రం ఫ్లాప్ దర్శకులకి ఛాన్స్లు ఇస్తున్నాడు. రజనీకి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి ఎస్ చెప్పి చేతులు కాల్చుకున్న శివ, సూర్య కాదన్న ఫిల్మ్ మేకర్ కి అవకాశం ఇచ్చాడు. తెలిసి శివకార్తికేయన్ కెరియర్ ని రిస్క్ లో పెట్టుకుంటున్నాడా? నెక్స్ట్ ఫిల్మ్స్ ఏ డైరెక్టర్స్ తో వర్క్ చేయబోతున్నాడు? సాధారణంగా ఓ హిట్, అది కూడా కెరియర్ బిగ్గెస్ట్ హిట్ చూడగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటారు హీరోస్. హిట్ దర్శకులను లైన్లో పెట్టి ఫ్లాప్ దర్శకుల జోలికి వెళ్లాలనుకోరు. కానీ శివకార్తికేయన్ రూటే సెపరేట్. అమరంతో 300 కోట్ల హీరోగా ఎదిగాక హిట్ లేని ఫిల్మ్ మేకర్స్ కి పిలిచి ఆఫర్స్ ఇచ్చాడు. రజనీకాంత్ కి దర్బార్ రూపంలో డిజాస్టర్ ఇచ్చిన AR మురుగదాస్ దర్శకత్వంలో మదరాసి చేసి చేతులు కాల్చుకున్నాడు శివ. ఆకాశమే హద్దురాతో పాపులారిటీ తెచ్చుకొని ఇదే సినిమాను హిందీలో సర్పిరాగా రీమేక్ చేసి ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న సుధా కొంగరతో పరాశక్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సూర్య, సుధా మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆగిపోగా ఆ కథ శివ చెంతకు చేరింది.
సూర్య డెసిషన్ కరెక్టా, శివకార్తికేయన్ చాయిస్ సరైందా అనేది నెక్స్ట్ సంక్రాంతికి తేలిపోనుంది. ఈ మూవీ సుధాతో పాటు శివకార్తికేయన్ కి బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో తెలిసిపోతుంది. ఈ ఇద్దరే కాదు, నెక్స్ట్ హిట్ దర్శకుల్ని లైన్ లో పెట్టారు. డాన్ తో తనకు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శిబి చక్రవర్తితో పాటు వెంకట ప్రభు దర్శకత్వంలో సినిమాను ప్లాన్ చేస్తున్నారని టాక్. కస్టడీతో నాగ చైతన్య ఖాతాలో అల్ట్రా డిజాస్టర్ ఇచ్చిన వెంకట ప్రభు దళపతి విజయ్ తో ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తో హిట్ అందుకున్నాడు. విజయ్ మానియాతో బొమ్మ ఆడేసింది, కానీ వెంకట్ ప్రభు చేసిందేమీ లేదు. ఈ దర్శకుల ప్రాజెక్ట్స్ త్వరలోనే పట్టాలేకపోతున్నాయట. అలాగే నార్త్ వైపు మనసు లాగేసినట్లు కనిపిస్తోంది. మొన్న డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి ఆఫీస్ ముందు చక్కర్లు కొట్టేసరికి ఈ వార్తలు ఊపందుకున్నాయి. మేబీ ధనుష్లా నార్త్ బెల్ట్ లో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడేమో. ఒకప్పుడు ఆమె క్రేజియస్ట్ హీరోయిన్. ఒక్క సినిమాతో పాపులారిటీని సంపాదించుకొని స్టార్ హీరోస్తో నటించే వరుస ఛాన్స్లు కొల్లగొట్టి వన్ ఆఫ్ ద టాప్ బ్యూటీస్గా మారిపోయింది. కానీ ఇప్పుడు ఒక్క హిట్ కోసం 5 ఏళ్లుగా ఎదురు చూస్తోంది. నార్త్ సౌత్ చుట్టేసినా ఈ బ్యూటీతో సక్సెస్ దోబుచ్చులాడుతోంది. ఇంతకీ హిట్ కోసం అంతలా ఎదురు చూస్తున్నా ఆ మేడం ఎవరు? ఆమెను కాపాడాల్సింది సీక్వెల్ మూవీయేనా? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో ఓవర్ నైట్ క్రేజియస్ట్ బ్యూటీగా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడి నుంచి ఆమె కెరియర్ బుల్లెట్ వేగంతో దూసుకెళ్లింది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మహేష్, రామ్ చరణ్, తారక్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్తో నటించే ఛాన్సులు కొల్లగొట్టి టాప్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. కానీ గత 5 ఏళ్లుగా హిట్ ఎలా ఉంటుందో మర్చిపోయింది ఈ పంజాబీ గుడియా. హిందీలో దేదే ప్యార్ దే తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు రకుల్. తమిళ, తెలుగులో చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర గల్లంతయ్యాయి. మధ్యలో వచ్చిన హిందీ మూవీ మార్జావా మాత్రమే సోసో అనిపించుకుంది. ఇక అప్పటి నుంచి ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేదు. ఏడాది వచ్చిన మేరీ బీవీకి హస్బెండ్ కూడా డిజాస్టరే. ఇక ఆమె హోప్స్ అన్ని దేదే ప్యార్ దే సీక్వెల్ పైనే. దేదే ప్యార్ దేకు సీక్వెల్ గా వస్తున్న దేదే ప్యార్ 2 నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అజయ్ దేవ్గన్, రకుల్ మరొకసారి జోడీ కడుతూ ఉండగా మాధవన్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిన తరుణం ఏర్పడింది రకుల్కి. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక సినిమా పతి పత్ని ఔర్ ఓ దో. ఇక తెలుగులో కొండపురం తర్వాత సక్సెస్ చూడని రకుల్ ఇక ఫేడ్ అవుట్ దశకు చేరుకున్నట్లేనా? ఇక అజయ్ దేవ్గనే అమ్మని కాపాడాలా? మళ్ళీ కంబ్యాక్ అవుతుందా లేదా? లెట్స్ వెయిట్. ఈ నెల 14న రిలీజ్ కావాల్సిన కాంతా చిక్కుల్లో పడింది. 12A రైల్వే కాలనీ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అనురాగ్ కశ్యప్ హీరోగా మూవీ తెరకెక్కుతోంది. వీటి ఫుల్ డీటెయిల్స్ మీకోసం. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న సినిమా కాంతా. కోలీవుడ్ ఒకప్పటి ప్రముఖ నటుడు ఎంకే త్యాగరాజ్ భాగవతార్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. నవంబర్ 14 నుండి థియేటర్లో సందడి చేయబోతున్న ఈ సినిమా సమస్యల్లో చిక్కుకుంది. సినిమాకు వ్యతిరేకంగా త్యాగరాజ భాగవతార్ మనవడు చెన్నై సివిల్ కోర్టులో కేసు దాఖలు చేశారు. త్యాగరాజ్ భాగవతార్ గురించి తప్పుగా చిత్రీకరించారని, సినిమాపై నిషేధం విధించాలని కోరినట్లు కోలీవుడ్ సర్కిల్లో టాక్. అలన్ నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తూ ఉండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు. కామాక్షి భాస్కర్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, సంగీత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా అన్కిల్ 123 రీసెంట్లీ ఫస్ట్ లుక్ రివీల్ చేయగా తాజాగా పూజా సెరమనీ నిర్వహించారు. ఈ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వేల్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది.